పట్టణంలో పద్మశ్రీ మందాకిచ్చ మాదిక్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఏదైతే పద్మశ్రీ మందాకిచ్చ మాదిక్ గారు సుదీర్ఘంగా 30 సంవత్సరాల నుంచి రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో నిర్బంధాలు, ఎన్నో లాఠీ చార్జీలు, ఎన్నో జైళ్ల పాలు, ఇదంతా కూడా వీటన్నిటి కూడా ఛేదించి కుక్కటి వేళ్లతో అన్యాయాన్ని పెకిలించి న్యాయం వైపుగా ధర్మంగా ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో భాగంగా ఈరోజు మేము మందాకిచ్చ మాదిక్ గారి నాయకత్వంలో ఏబీసీ వర్గీకరణను సాధించుకున్నాం. మరియు ఈ యొక్క వర్గీకరణ పౌరులు మాదిగలు అసలు భాషినారు. మరియు మాదిగ మన వీరులకు వాళ్ళకు జోహార్లు తెలుపుతూ